ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దీపావళి సందర్భంగా మోదీకి ట్రంప్ ఫోన్ చేశారు. మోదీకి దీపావళి శుభాకాంక్షలు చెప్పారు ట్రంప్. ప్రధాని మోదీ ట్రంప్ మధ్య జరిగినటువంటి ఈ కాల్ సంభాషణలో పాకిస్తాన్ ప్రస్తావన వచ్చింది. పాకిస్తాన్ను వెనకేసుకురావడంపై మోదీ సున్నితంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలంటూ మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాక్కు మద్దతు ఇవ్వొద్దంటూ మోదీ చెప్పారు. పహల్గామ్ అటాక్ తర్వాత మోదీ ట్రంప్ మధ్య దూరం కొద్దిగా పెరుగుతూ రావడం, ఇండియా పాకిస్తాన్ వార్ తర్వాత ట్రంప్ వైఖరితో అది మరింత దూరం అవడం, ఆ తర్వాత రష్యా విషయంలో భారత్ మీద ట్రంప్ టారిఫ్లు వేయడంతో ఇక పూర్తిగా రెండు దేశాల మధ్య ఉన్నటువంటి బంధాలు మరింత క్షీణించడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో దీపావళి సందర్భంగా ట్రంప్ మోదీకి ఫోన్ చేసి విష్ చేశారు. మోదీ ఈ సందర్భంగా ట్రంప్కి థ్యాంక్స్ చెప్తూనే ఇండైరెక్ట్ గా ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి సమస్యను, అమెరికా ఎలాంటి విషయాల్లో చేంజ్ అయితే బాగుంటుంది, ఎలా నడుచుకుంటే బాగుంటుంది అంటూ కూడా ఇండైరెక్ట్ గా కొంచెం వార్నింగ్ ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. మోదీ ఎలా థ్యాంక్స్ చెప్పారనేది ఒకసారి మనం చూద్దాం. మోదీ ఒక పోస్ట్ కూడా చేశారు. ట్రంప్ కాల్ చేయడం పట్ల, తిరిగి ఆయన థ్యాంక్స్ చెప్పిన దాని పట్ల ఆయన ఒక పోస్ట్ కూడా చేశారు. పోస్ట్ నేను మీకు చదివి వినిపిస్తున్నాను, మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ ట్రంప్ ఫర్ యువర్ ఫోన్ కాల్ అండ్ వార్మ్ దివాళీ గ్రీటింగ్స్ ఆన్ దిస్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. మే ఆర్ టూ గ్రేట్ డెమోక్రసీస్ continue to illuminate the world with hope and stand united against terrorism in all its forms. పర్టికులర్ గా ఈ టెర్రరిజం అనే టాపిక్ ఎందుకు తీసుకొచ్చారనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దివాళీ విషెస్ చెప్పినందుకు థ్యాంక్స్. అట్ ది సేమ్ టైం మన రెండు కంట్రీస్ కూడా ఈ హోప్ ని పెంచడంలోనూ, టెర్రరిస్ట్ మీద ఫైట్ చేయడంలోనూ ఒకటిగా నిలబడతాయని, ఒకటిగా ముందుకెళ్తాయని నేను ఆశిస్తున్నాను అంటూ మోదీ ఒకసారి గుర్తు చేశారు ట్రంప్కి. మీరు చేస్తుంది మీరు ఒకసారి చూసుకోండి అన్నట్లుగా ఒకసారి అలా చిన్న మొట్టికాయ వేశారు. చాలా సున్నితంగా వేశారని చెప్పుకోవాలి. బట్ బిఫోర్ దట్ ఒకసారి అసలు ట్రంప్ ఏం చెప్పారు, మోదీకి కాల్ చేశానని చెప్పి ఆయన చెప్పారు. ఒక ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ మన ఇండియన్ జర్నలిస్ట్ అడిగినటువంటి మాటకు ఆయన చెప్పారు, a great friend with whom he claimed to have had phone call on Tuesday. అంటే ఆయన ఒక ఫోన్ కాల్ నేను మాట్లాడాను ట్యూస్డే రోజు అంటూ ఆయన క్లెయిమ్ చేసుకున్నారు. దాని సందర్భంగా ఆయన ఏం మాట్లాడారు అనేది కూడా చెప్పారు. I just spoke to your prime minister today. అంటే ఆయన ప్రెస్ మీట్ లో చెప్పింది నేను మీకు చదివి వినిపిస్తున్నాను. I just spoke to your prime minister today. We had a great conversation. We talked about trade. We talked about lot of things, but mostly the world of trade. He is very interested in that. He told reporters that White House in White House అంటూ ఇక్కడ ఒక పోస్ట్ నేను మీకు చదివి వినిపిస్తున్నాను. అంటే ట్రంప్ డైరెక్ట్ గా ఏం మాట్లాడారు అనేది ఇక్కడ వినిపిస్తున్నాను నేను మీకు. ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు, నేను మీ పిఎంకి ఫోన్ చేశాను, మోదీకి ఫోన్ చేసి మాట్లాడాను, దివాళీకి విష్ చేశాను, ఈజ్ అ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అలాగే నేను ట్రేడ్ గురించి చాలా మాట్లాడాను, వరల్డ్ ట్రేడ్ గురించి. ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు ఈ విషయంలో అంటూ ఆయన చెప్తున్నారు. అలాగే అట్ ది సేమ్ టైం వి జస్ట్ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ అండ్ హీ ఈస్ నాట్ గోయింగ్ టు బై మచ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా. ఇదిగో మళ్ళీ ఒక కాంట్రవర్షియల్ టాపిక్, మళ్ళీ ఒక క్లారిటీ లేని టాపిక్ ఆయన మాట్లాడుతున్నారు. ఏమని, వి జస్ట్ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ అండ్ హీ ఈస్ నాట్ గోయింగ్ టు బై మచ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా. హీ వాంట్స్ టు సీ దట్ వార్ ఎండ్స్ యాజ్ మచ్ యాజ్ విత్ రష్యా అండ్ యుక్రెయిన్. And as you know, they are not going to be buying too much oil, so they have got it way back and they are continuing to cut it way back. సో అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. అంటే ఇండియా ఆయిల్ కొనడాన్ని తగ్గిస్తున్నామని చెప్పింది, ఇప్పటికీ ఆ విషయంలో ఆలోచిస్తుంది, తగ్గించింది, ఇంకా తగ్గించబోతుంది ఆయిల్ కొనడాన్ని అంటూ ఆయన మాట్లాడుతున్నారు. మొన్న మధ్య కూడా ఇలాంటి ఒక ట్వీట్, ఇలాంటి ఒక కామెంట్ మనం చూసాం. ఏమని, ఇండియా నాకు ప్రామిస్ చేసింది ఇక రష్యాతో బిజినెస్ చేయమని చెప్పి, రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొన్నామని చెప్పేసి, సో చైనాని ఒప్పించడమే మిగిలిపోయింది, ఇండియా అలాగో ఒప్పుకుందని చెప్పి ఆయన మాట్లాడారు. ఏమాత్రం ఆధారం లేకుండా, ఏమాత్రం ఆ మాటలకి కొంచెం కూడా ఒక స్టాండ్ అనేది లేకుండా, బలం లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడడం అనేది ట్రంప్కి బాగా అలవాటైపోయింది. ఇప్పుడు మోదీతో ఫోన్ కాల్ మాట్లాడారని చెప్తున్న సందర్భంగా మరొకసారి మళ్ళీ ఆయన అలాంటి మాటలే మాట్లాడారు. ఏమని, ఇండియా ఆయిల్ కొనడం తగ్గిస్తానని చెప్పింది, ఇప్పటికే తగ్గించింది, ఇంకా తగ్గించబోతోంది. మోదీ కూడా కోరుకుంటున్నారు, ఇండియా కూడా కోరుకుంటుంది.
రష్యా ఉక్రెయిన్ వార్ ఆగిపోవాలి, రష్యా ఉక్రెయిన్ వార్ ఆగిపోవాలని కోరుకుంటున్నాం, అందులో డౌట్ లేదు. కానీ ఆయిల్ కొనడం తగ్గిస్తామని కానీ, తగ్గించామని కానీ, పూర్తిగా ఆపేసామని కానీ మేము ఎక్కడ చెప్పలేదు అని చెప్పి గతంలో కూడా ఇండియా చెప్పింది. మరొకసారి ట్రంప్ ఇలాంటి ఒక నిజం లేని మాటలు మాట్లాడి, నోటుకొచ్చిన మాటలు మాట్లాడి ఇంకోసారి పరువు పోగొట్టుకోవడం తప్ప ఇంకేమైనా ఉందా ఈ విషయంలో? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే క్లారిటీ లేదు. అమెరికా అధ్యక్షుడి స్థాయిలో ఉండి, ప్రపంచంలోనే అగ్రదేశంగా పేరొందిన అమెరికాకి అధ్యక్షుడి స్థాయిలో ఉండి ఇలా నోటుకొచ్చింది మాట్లాడొచ్చా? ఏది పడితే అది మాట్లాడితే అయిపోతుందా ప్రపంచ దేశాల ముందు? ఎందుకు మాట్లాడుతున్నాడు అలా? అంటే అలా మాట్లాడటం వల్ల ప్రెషర్ పెరుగుతుందనా? ఇక ఇండియా సైలెంట్ అయిపోతుంది అంటే కాదని చెప్పేంత ధైర్యం ఇండియాకి లేదనా? మొన్న చెప్పాం కదా కాదని. మా ప్రజల అవసరాలు, మా అవసరాలే మాకు ముఖ్యం, మేము వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం అని మేము క్లియర్గా చెప్పాం. రష్యా నుంచి కొనుగోలు చేస్తామని మేము కంటిన్యూ చేస్తున్నాం. రష్యా నుంచి కొనుగోలు చేయమని ఎక్కడ చెప్పలేదని క్లియర్గా మొన్న స్టాండ్ చెప్పాం కదా. ఏదో పాకిస్తాన్ లాగానో ఇంకొన్ని దేశాల్లాగానో ఏదో ఒక స్టేట్మెంట్ నోటుకొచ్చింది మాట్లాడితే తిరిగి వీళ్ళు మాట్లాడలేరులే, దాన్ని కవర్ చేసుకోలేరు, నాకు ఎదురు చెప్పే ధైర్యం లేక సైలెంట్గా దాన్ని ఫాలో అయిపోతారని చెప్పేసి అనుకుంటున్నారా పాకిస్తాన్ లాంటి దేశాలను చూసుకొని? అలా కుదరదు. భారత్ ఖచ్చితంగా తమ స్టాండ్ మీద తాము నిలబడగలుగుతుంది. ఒక ఇండిపెండెంట్ రిపబ్లిక్ కంట్రీగా వీ కెన్ స్టాండ్ ఆన్ అవర్ ఓన్ లెగ్స్. మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతాం, మా మాట మీద మేము నిలబడగలుగుతాం, మా ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకోగలుగుతాం. దివాళీ విషెస్ చెప్పారు, తిరిగి మోదీ కూడా అలాగే థ్యాంక్స్ చెప్పారు. అట్ ది సేమ్ టైం మోదీ నుంచి వచ్చినటువంటి చిన్న స్వీట్ వార్నింగ్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. దివాళీ విషయం చెప్పినప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేస్తారు సింపుల్ గా, మీరు విష్ చేసినందుకు థ్యాంక్ యూ, ఇలాగే మనం కలిసి ఉండాలని చెప్పొచ్చు. కానీ పర్టికులర్ గా టెర్రరిజం అనే దాని గురించి మాట్లాడారు. స్టాండ్ యునైట్ అగేన్స్ట్ టెర్రరిజం ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్. అంటే కుదిరిన అన్ని విధాలుగాను మన ఇరు దేశాలు టెర్రరిజంకి అగేన్స్ట్ గా నిలబడడానికి కలిసి ఉండాలి అని చెప్పేసి మాట్లాడారు మోదీ. ఎందుకు మాట్లాడారు? ఒకసారి నువ్వేం చేస్తున్నావు చూసుకో, వెనక్కి తిరిగి చూసుకో నువ్వేం చేస్తున్నావు అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మనందరికీ తెలిసిందే అమెరికా పాకిస్తాన్ ఎంత వెనకేసుకొస్తుందో, సిగ్గు లేకుండా ఎలా వెనకేసుకొస్తుందో మనం చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళకి ఆయుధాలు ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర ఆయిల్ రిజర్వ్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ గురించి బిజినెస్ చేయడానికి అమెరికా ఇన్వెస్ట్ చేస్తుంది పాకిస్తాన్లో. సో అన్ని రకాలుగా పాకిస్తాన్ వెనకేసుకురావడమే కాకుండా ఏదో ఒక రోజు పాకిస్తాన్ భారతదేశానికి ఆయిల్ అమ్ముతుందని కూడా మాట్లాడుతున్నాడు ట్రంప్. ఎందుకంటే సిగ్గుబాలిన చర్య ఇంకోటి ఉంటుంది. పాకిస్తాన్ దగ్గర ఆయిల్ కొనేంత దౌర్భాగ్య స్థితిలో భారత్ ఉందా? రష్యా లాంటి దేశాలు ఉన్నప్పుడు అంతగా కావాలంటే మళ్ళీ ఇరాన్ నుంచి కొనుక్కుంటాం. అంతే తప్ప ఎందుకు మేము పాకిస్తాన్ దగ్గర కొనుక్కోవాల్సినంత దుస్థితి మాకు ఎందుకు వస్తుంది? అది కూడా పాకిస్తాన్లో కొన్ని ఆయిల్ రిజర్వ్స్ బయటపడ్డాయి, బట్ అట్ ది సేమ్ టైం భారతదేశానికి అమ్మేంత స్థాయిలో పాకిస్తాన్ దగ్గర ఆయిల్ రిజర్వ్స్ లేవు. ఇప్పుడు అమెరికా తీసుకొచ్చి ఆయిల్ రిజర్వ్స్ పాకిస్తాన్లో పెడితే అవి మళ్ళీ భారతదేశానికి అమ్ముతుందా పాకిస్తాన్? అంటే ఎక్కువ రేటుకి అమ్మి డబ్బులు తీసుకుంటుందా? అంటే భారతదేశం ఇదిగో తీసుకోండి డబ్బులు, మేము వ్యాపారం చేయండి, మాతో మేము డబ్బులు ఇస్తున్నాం, మాకు ఆయిల్ ఎక్కువ రేటుకి అమ్మండి, మీరు వెళ్ళి ఉగ్రవాదులు పోషించుకోండి అని చెప్తుందా? అంత దిగజారిపోయిన పరిస్థితుల్లో మేము ఉన్నావా? ఖచ్చితంగా లేము. ఇవన్నీ కూడా ఏమాత్రం నరవలేని నాలుక ఎలా పడితే అలా తిరుగుతుందంటారు కదా, అలా మాట్లాడుతున్నారు. అంతకుమించి వేరే ఏం లేదు. పాకిస్తాన్ ని అమెరికా వెనుకేసుకురావడం పట్ల భారత్ మరొకసారి ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టదు అనడానికి ఇది ఒక నిదర్శనం. అలాగే నోటికొచ్చింది వాగి పరువు పోగొట్టుకుంటున్నాడు ట్రంప్ అనడానికి ఇది ఒక నిదర్శనం. దీపావళి శుభాకాంక్షలు చెప్పడం అనేది ఒక నిదర్శనం. ఎందుకంటే దివాళీ శుభాకాంక్షలు చెప్పానని చెప్పి అట్ ది సేమ్ టైం మళ్ళీ రష్యాతో బిజినెస్ ఆపించాను, బిజినెస్ ఆపడానికి మేము ఒప్పుకున్నారు మోదీ అని చెప్పేసి మాట్లాడాడు. అందులో ఏమాత్రం నిజం లేదు. అలాగే తాను చెప్పినటువంటి విషయస్కి రిప్లై ఇస్తూ థ్యాంక్స్ చెప్తూనే టెర్రరిజం గురించి మనం కలిసి పోరాడాలి, అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని మోదీ చెప్పడం ద్వారా మీరు సిగ్గు లేకుండా టెర్రరిస్ట్ దేశాలను వెనకేసుకొస్తున్నారు, కొంచెం ఆలోచించుకోండి వాళ్ళకి సున్నితంగా ఒక మొట్టికాయ కూడా వేశారు. సో ఇరు దేశాల వైఖరి ఇక్కడ అర్థమవుతుంది, మన ఇరు దేశాల స్టాండ్స్ అనేవి ఇక్కడ అర్థమవుతున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? జరుగుతున్నటువంటి ఈ పరిణామాల విషయంలో మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకునే ప్రయత్నం చేయండి, కామెంట్ చేయండి. ఏమనుకుంటున్నారు? ట్రంప్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు? ప్రతిసారి ఇండియాతో ఏమీ మాట్లాడకుండానే నేను మాట్లాడేశాను వాళ్ళు ఒప్పుకున్నారని ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకు ప్రతిసారి రష్యా విషయంలో ఇండియా విషయంలో ఎందుకు ఇలా ఫోర్స్ చేస్తున్నాడు? అరే చైనా ఉంది కదా, చైనా ఎక్కువ ఆయిల్ కొంటుంది కదా, మరి ఎందుకు వాళ్ళ విషయంలో అంత స్ట్రిక్ట్ గా బిహేవ్ చేయడం లేదు? ఇప్పుడు కొన్ని టారిఫ్స్ వేస్తున్నారు, అది కూడా వాళ్ళిద్దరి మధ్యలో వచ్చినటువంటి డిఫరెన్సెస్ వల్ల, నాట్ బికాస్ ఆఫ్ రష్యాతో ఉన్నటువంటి ట్రేడ్ వల్ల కాదు.
అలా టర్కీ ఉంది కదా, మరి టర్కీ విషయంలో ఎందుకు వేయడం లేదు ఇలాంటి టారిఫ్స్? ఇండియా విషయంలోనే ఎందుకు వేస్తున్నారు? అంటే అంత చేతగాని వల్ల కనిపిస్తున్నావా మనం? అంత మాట్లాడలేకుండా ఉన్నావా? అంత ఎదిరించి తిరిగి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నావా? అంటే ఏం చేసినా ఏం మాట్లాడినా వాళ్ళే నోరు మూసుకొని ఉంటారు అన్నటువంటి ఒక కాన్ఫిడెన్సా? ఇంకానా ఇన్ని రోజుల తర్వాతనా? ఇన్ని టారిఫ్స్ వేసిన తర్వాత దిగొస్తామని చెప్పేసి అనుకున్నారు, కానీ ఎక్కడ దిగి రాలేదు. కనీసం ట్రంప్ ఫోన్ చేస్తే ఒకనొక సమయంలో మాట్లాడడానికి కూడా మోదీ అంగీకరించలేదు కదా. ఇంకా మేము చేతగానాల్లో కనిపిస్తున్నావా? ఇంకా భారతదేశం ఒక బలహీనమైనటువంటి దేశంగానే కనిపిస్తుందా? ఇంత జరిగిన తర్వాత కూడా, పాకిస్తాన్తో యుద్ధంలో మన ప్రతిభను చాటిన తర్వాత కూడా ఇంకా చేతగానాల్లో కనిపిస్తున్నావా? టారిఫ్లు వేస్తే వాళ్ళే నోరు మూసుకొని వస్తారులే అని భావించి ఇష్టం వచ్చినట్లుగా టారిఫ్లు వేసినా సరే మనం సైలెంట్గా ఉన్నాం. అది మన బలంగా కనిపించడం లేదా? యుద్ధం గురించి నోటుకు వచ్చినట్లు మాట్లాడి నేనే ఆపానని చెప్పినప్పుడు కూడా మనం ఆ విషయంలో క్లెయిమ్ చేసుకున్నప్పుడు కూడా మనం ఆ విషయంలో ఎక్కడ కూడా కొంచెం కూడా క్రెడిట్ ఇచ్చే పని చేయలేదు. అప్పుడు కూడా మనకు బలం తెలియలేదా? మోదీ గురించి లేదంటే ఇండియా ఒప్పుకుంది ఆల్రెడీ బిజినెస్ ఆపడానికి రష్యాతో అని చెప్పి ప్రకటిస్తే ఇక నోరు మూసుకొని ఉంటారు. నాకు ఎదురు తిరిగి మాట్లాడలేరని చెప్పి అనుకొని నోటుకొచ్చిన స్టేట్మెంట్స్ పాస్ చేశారు. 1-2 సార్లు పాస్ చేసినా సరే ఇండియా ఆ విషయాన్ని ఖండించింది. ఇంకా మన బలం అర్థం కాలేదా? ఇంకా మన స్టాండ్ అర్థం కాలేదా? ఇంకా ఎన్ని రోజులు ఇలా ప్రపంచాన్ని మోసం చేయాలనుకుంటారు ఇతర దేశాల విషయంలో చేసినట్లుగా? ఒక ఉగ్రవాద దేశాన్ని వెనకేసుకొస్తూ, ఉగ్రవాదులకు మీరు ఫండ్స్ ఇస్తూ, ఉగ్రవాదులకు మీరు ఆయుధాలు ఇస్తూ, ఉగ్రవాదుల దగ్గర మేము ఆయిల్ స్టోర్స్ పెడతామని చెప్తూ, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ ని, అది కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దగ్గర దొరికిన రేర్ ఎర్త్ మెటల్స్ ని పాకిస్తాన్ ట్రేడ్ చేస్తుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి వాళ్ళకి లాభం చేకూర్చి ఒక ఉగ్రవాద దేశాన్ని మీరు ప్రోత్సహిస్తూ ఇంకా ఎన్ని రోజులు ఇలా కళ్ళబొల్లి మాటలు చెప్తారు? ఎన్ని రోజులు ఇలా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారు? ప్రజలకు తెలియదా? ఇండియా బలం ఏంటో తెలియదా? ఇప్పటికీ అర్థం కాలేదనుకుంటున్నారా? సో ఎందుకు మళ్ళీ ట్రంప్ ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు? ఎందుకు ట్రంప్ ఇలా తీసి పడేస్తున్నాడు భారతదేశాన్ని? ఎందుకు ట్రంప్ ఇలా ఒక మభ్య పెట్టాలని చూస్తున్నాడు భారతదేశాన్ని? మాకు గొప్ప దేశం, గొప్ప మిత్రుడు అంటూనే నోటుకు వచ్చినట్లుగా విలువ లేకుండా ఎందుకు మాట్లాడుతున్నాడు? డెడ్ ఎకానమీ అంటారు,